హరహర మహాదేవ. కొంతమంది అమ్మవారి భక్తులు నిత్యం పఠించుకోవడానికి వీలుగా దుర్గా సప్తశతిలో ఒక శ్లోకాన్ని చెప్పమని అడిగారు. అందుకోసం నిరపాడంగా ధైర్యంగా చక్కగా చేసుకోగలిగేటువంటి ఒక శ్లోకాన్ని ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే దీనివల్ల ఫలితాన్ని, ఇందులో ఉన్న మర్మాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ మంత్రం చాలా పవిత్రమైనది, దివ్యమైనది. దీన్ని చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? గ్రహ దోషములన్నీ ముందు తొలగిపోతాయి. దీన్ని రోజు గనక కాసింతసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా జపం చేసుకుని ఏ కార్యానికైనా వెళితే, అనగా ఏదైనా మంచి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సహజంగానే మనకు వచ్చేటువంటి దుర్నిమిత్తాలు, దోషాలన్నీ తొలగిపోతాయి. దీని చేత మాత్రమే తొలగుతాయా అని వెంటనే ప్రశ్న రావచ్చు. అంతలాగా చేయగలిగే శక్తి ఉంటే ఒకే చోట కూర్చుని జపం చేసినా సిద్ధి అవుతుంది. కానీ నీవంతటి వాడు కావద్దు. ఒక నిమిషంలో ఈ మంత్రాన్ని చెప్పేలోపు 1000 ఆలోచనలు వస్తాయి. అక్కడ అమ్మవారు చెప్పేది ఏమిటి? అనన్యమైన భక్తితో, శ్రద్ధతో నన్ను తలుచుకునే వాడికి క్షిప్రమే ఫలితం వస్తుంది. మనం అలా చేస్తామా? అరగంట సేపు జపానికి కూర్చున్న 60,000 ఆలోచనలు చేస్తాం. ఏదో ఒక్క సెకండ్ అమ్మవారి మీద దృష్టి పెడతాం. ఆ మాత్రానికి మంత్రం ఫలించలేదే, మంత్రాలకి చింతకాయలు రాలుతాయని అడుగుతాం. మనం చేసే తప్పేమిటి చెప్పం. అక్కడ శ్రద్ధ చాలా గట్టిగా ఉండాలి. పాతంజల యోగ సూత్రాల్లో చెబుతాడు. ధారణ అంటే ఎట్లా ఉంటుంది? తైలధారవతు. నూనెని మనం ఇలా ఒక గ్లాసులోంచి వంపామనుకోండి, ఆ నూనె ధార ఎంత చిక్కగా తెగకుండా వస్తూ ఉంటుందో మనస్సు భగవంతుడి మీద అలా ఉండాలి. ఋషులు అలా అభ్యాసం చేసి ధ్యానం చేశారు అమ్మవారిని. అలా మనం చేయగలిగితే ఫలితం కూడా మనకు అలాగే వస్తుంది. ఎప్పుడైనా మంత్రానికి ఫలం మన శ్రద్ధను బట్టి వస్తుంది. 3 తెరగల వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉన్నతులు, మధ్యములు, సామాన్యులు. కనుక వాళ్ళని అనుసరించి, వాళ్ళ స్థితిని అనుసరించి వాళ్ళకి ఫలం ఉంటుంది. ఎంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వెంటనే అంటారు కదా మంత్రాలకు అవుతాయని. అందుకని నీ యోగ్యతని బట్టి నీకు ఫలం. మనం అంతస్థాయి అందుకోలేకపోయినా ప్రార్థన పూర్వకంగా అమ్మవారిని ధ్యానం చేస్తే అందుకు తల్లి సంతోషించి శుభాలను అనుగ్రహిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే. పెద్ద అర్థాలు అవసరం లేదు. తల్లి సర్వమంగళ మంగళమును అనుగ్రహించేటువంటి తల్లి. శివే శుభమును చేకూర్చుదానా. సర్వార్థ సాధికే. మేము కోరుకున్నదానంతా సాధించి పెట్టేటువంటి తల్లి. శరణ్యే సకల ప్రాణులకు కూడా ఆశ్రయమైనటువంటి దాన. త్రియంబకే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురిని నేత్రములుగా కలిగిన దాన. గౌరీ అమ్మా శివపత్ని నీకు నమస్కారమును. శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి, నారాయణ సహోదరి నీకు నమస్కారం అమ్మా అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. ఈ శ్లోకంలో మహామంత్ర సిద్ధులు, భాష్యవేత్తలైనటువంటి వాళ్ళు చెప్పే మాట హ్రీంకారం దాక్కుని ఉన్నది అని చెబుతారు. అంటే ఈ శ్లోకాన్ని ఒక పద్ధతిలో గణన చేస్తారు. అలా గణన చేసినప్పుడు ఇందులో హ్రీంకారం అనేటువంటి బీజం వస్తున్నది. ఈ శ్లోకాన్ని ఎవరెవరు పఠిస్తారో వాళ్ళందరూ కూడా హ్రీంకార మంత్రాన్ని జపం చేసినట్టు. హ్రీంకార పంజరశుకి అని చెబుతారు కదా. ఓంకార పంజరశుకి అని ఒక చోట, హ్రీంకారం అనేటువంటి మంత్రపంజరం అది తల్లి, సామాన్యురాలు కాదు. హ్రీంకార పంజరశుకి అని కూడా మనం భావన చేయవచ్చు. ఎందుకు అంటే శాక్తేయ సంప్రదాయంలో హ్రీంకారం చాలా గొప్పది. పరమేశ్వరుడికి ఓంకారం ఎట్లాగో అమ్మవారికి హ్రీంకారం అలాగా. శ్రీ సూక్తంలో తాం పద్మిని మీం శరణమహం ప్రపద్యే అని ఒక మంత్రం వస్తుంది. అంటే అమ్మవారి యొక్క ప్రణవము ఈం అనేటువంటి ప్రణవం. అమ్మవారిని ఆ అక్షరంతో స్మరణం చేస్తారు. ఎలాగా? కేవలం ఈంకారాన్ని మాత్రమే కాదు, దానితో హకారములను, రేఫము అగ్నిస్వరూపము, దానిని కలిపి హకారము, రేఫము ఈ రెండింటినీ కలిపి హ్రీం అని చెప్పి మనం జపం చేస్తూ ఉంటాం. ఈ జపం చేయడం వల్ల మనలో సహజంగానే గొప్పదైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది. అయితే బీజాక్షరంతో జపం చేసేటువంటి స్థితి అందరికీ ఉండదు. ఇది ముందు నిశ్చయంగా తెలుసుకోండి. ఇక్కడ కులము, మతము, మరొకటి అని చెప్పడం లేదు. అసలు మన నియమాలే చాలా దారుణంగా ఉంటాయి. మనం ఎప్పుడు స్నానం చేస్తామో తెలియదు, ఎలాంటి బట్టలు కట్టుకుంటామో తెలియదు, ఎక్కడ తిరుగుతామో తెలియదు. అలాంటి సందర్భాల్లో నేరుగా బీజాన్ని జపం చేయడం వల్ల మనం ప్రత్యవాడాన్ని పొందుతాం. ప్రత్యవాడం అంటే అర్థం తెలుసునా? అంటే నేను తప్పుగా అర్థం తెలుసునా అంటే గర్వంగా అనుకోకండి. దాని అర్థం ఏమిటి అంటే, శుభాన్ని పొందవలసి ఉండగా జపం చేస్తే శుభానికి బదులు విపరీత ఫలితం వస్తుంది. ఈ విపరీత ఫలితం వస్తుంది అంటే వాడు ఎక్కడో తప్పు చేశాడు అని అర్థం. బీజాక్షరాలు జపం చేసేటప్పుడు తెలియకపోతే వెంటనే ప్రత్యవాడం వస్తుంది. కానీ ఇదే బీజాన్ని శ్లోక రూపంలో కనుక నిరంతరం పారాయణం చేసుకుంటే, జపం చేసుకుంటే, మీరు ఎన్ని లక్షలైనా జపం చేసుకోవచ్చు. లక్షలు జపం చేసే కొద్దీ ఫలం గొప్పగా వస్తుంది. కానీ హాని మాత్రం కలగదు. అదే ఇందులో ఉన్న గొప్పతనం. వ్యాసుడికి మనం ఎప్పుడు సదా రుణపడే ఉండాలండి. కలియుగంలో జీవులు ఇలా ఉంటారని, అనేకమైనటువంటి నియమాలు వీళ్ళు పాటించలేరని, నిజంగా గొప్ప రహస్యాలని శ్లోకాలలో పెట్టి
వేద మంత్రాలలో ఉన్న సారాన్నంతా శ్లోకాలలో పెట్టి మనకి ఇచ్చాడంటే ఆ మహానుభావుడికి మనం ఇచ్చి రుణం తీర్చుకోగలం? కనీసం ఆయన రాసినవి చదవడం, ఆయన చెప్పినవి ఇలా జపం చేసుకుంటూ ఉండడం. ఆ మహానుభావుడికే మనం దండం పెట్టుకోవాలి. ఈ సర్వమంగళ మాంగళ్య అనేటువంటి శ్లోకం సమస్త గ్రహదోషాలను ముందు నివారణం చేస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆడవాళ్ళకి సౌమంగళ్యాన్ని ఇస్తుంది. మగవాళ్ళకి ఉద్యోగాది రంగాలలో, వ్యాపారాది రంగాలలో చక్కటి అనుకూలాన్ని ఇస్తుంది. ఎక్కడెక్కడికో పరిగెత్తన అవసరం లేదు. అమ్మ చరణాల దగ్గర ఉండి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, కష్టం ఉంటే కన్నీరు పెట్టుకుని ఏకాంతంగా పోని, ఎవరైనా చూస్తుంటే మనకు కష్టం కదా, ఏకాంతంగా ప్రార్థన చేసి అమ్మా నువ్వే దిక్కుని అరిస్తే ఆ తల్లి మన కోసం నిశ్చలంగా వచ్చి మనల్ని అనుగ్రహం చేస్తుంది. ప్రత్యేకించి అందరూ చేసుకోవడం కోసమే నేను సర్వసామాన్యమైన ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. సర్వమంగళ మాంగళ్యే అందరికీ పనికొస్తుందని తెలుసు, కానీ ఇందులో బీజాక్షరం కానీ, ఆ రహస్యం కానీ, ఈ ఫలితాలు కానీ అందరిలో కొందరికైనా తెలియకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు చెప్పడం జరిగింది. రేపు దుర్గా సప్తశ్లోకి అర్థం చెప్పమని అడిగారు. రేపు తప్పకుండా దుర్గా సప్తశ్లోకి గురించి మీకు విశదీకరిస్తాను. రేపు కాసింత సమయం కూడా ఎక్కువ పట్టొచ్చునేమో. విని తరింతురుగాక. నమస్కారం.